ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో పిల్లలు బీట్రూట్ తిన్నారు కదా, సో అలాంటప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసి పెడితే కనుక వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో నేను ఇలా జ్యూస్ నుంచి తీసిన తర్వాత వచ్చిన పిప్పి ఉంటుంది కదా, సో దాన్ని వేస్ట్గా పడేయకుండా దాంతో హల్వా చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో గీ వేసుకున్నాను. అలాగే జ్యూస్ నుంచి తీసినటువంటి పల్ప్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే దీనిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి కొంచెం డ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు, ఈ హల్వా అనేది కొంచెం దగ్గర పడేంత వరకు కూడా మనం కలుపుతూ కుక్ చేసుకోవాలి. పిల్లలకి ఇలా కనుక మనం చేసి పెడితే అండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఇది టెక్స్చర్ అనేది మనకి కిసాన్ జామ్ ఉంటుంది కదా, సో అలా వస్తుందన్నమాట. సో వాళ్ళకి చూడడానికి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో వాళ్ళు ఈజీగా తింటారు. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. సో ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆ మిక్స్చర్ని ఈ దగ్గర పడిన హల్వాలోకి మనం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా కలపండి. కలుపుతూ కుక్ చేయండి. ఫైనల్లీ మనకి గీ అనేది పైకి వచ్చి హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలన్నమాట. సో అలా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని బాగా కలుపుతూ కుక్ చేసుకోండి. కొద్దిసేపటికి చూసారు కదా, ఇట్లా సపరేట్ అవుతుంది ప్యాన్ నుంచి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.